హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మైరా. వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పేరు ఏంటంటే సాంబార్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ముందుగా మనం 1/2 కేజీ కందిపప్పు తీసుకొని నీటితో శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్ బౌల్లో వేసుకొని 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం 1/2 కిలో మునక్కాయలు తొక్క తీసి బాగా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. బాగా చూడండి ఫ్రెండ్స్, సేమ్ నేను చూపించిన విధంగా ఉడకబెట్టుకోండి. చల్లార్చినండి, బాగా చల్లారిపోతుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఈ ముక్కలన్నీ వేసుకొని అందులో కొద్దిగా నూనె, కొద్దిగా వాటర్ వేసి అవి ముక్కలన్నీ సగం బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మంటలు సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. చూడండి ఫ్రెండ్స్, మన పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోయింది కదా. ఆ తర్వాత బాగా చల్లారింది. అందులో 100 గ్రాములు చింతపండు గుజ్జును వేసుకొని బాగా కలుపుకొని వాటర్ పోసుకొని మనకు సరిపోయేంతగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం పెట్టుకున్న ఈ మునక్కాయ ముక్కల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు వేసి మంటను సిమ్లోనే పెట్టుకొని కొద్దిగా హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవంతా ముక్కలు బాగా ఉడికినాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ బౌల్ పెట్టుకొని ఆ ముక్కలన్నీ తీసుకొని మన సాంబార్లో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సేమ్ నేను చూపించిన విధంగా కలుపుతూ ఉండండి. స్టవ్ వెలిగించుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా పొంగి వచ్చేంత వరకు మనం సాంబార్ను ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు, ఉల్లిపాయగడ్డ ముక్కలు, పోపు దినుసులు వేసుకొని దోరగా వేగించుకోవాలి ఫ్రెండ్స్. మంటను సిమ్లోనే పెట్టాలి. ఆ తర్వాత ఒక 6-8 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. మళ్ళీ మనకు పోపు బాగుండదు, మాడిపోతే చేదు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మన సాంబార్ బాగా పొంగొచ్చింది ఫ్రెండ్స్ ఉడికి. ఇప్పుడు మనం అందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుతూ ఉండాలి. పోపు మొత్తం దూరగా వేగిపోయింది ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఆ పోపుని సాంబార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.